వాస్తవ సంఖ్యల్లో సబ్ టాపిక్ సంవర్గమానాల గురించి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సంవర్గమానాల నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లేదా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ తో పాటుగా మనకు పార్ట్ బిలో కనీసం ఒక ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మనకు మార్క్స్ స్కోర్ చేయడంలో మంచి ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. మరి సంవర్గమానాలు ఒకసారి నిర్వచనం చూద్దాము. ఏ నాట్ ఈక్వల్ 1 ఏ మరియు n ధనవాస్తవ సంఖ్యలైన ఏ పవర్ x ఇజ్ ఈక్వల్ టు n అయితే log n బేస్ a ఇజ్ ఈక్వల్ టు x అవుతుంది అనేది సంవర్గమానం యొక్క నిర్వచనం. అంటే ఏ పవర్ x ఇజ్ ఈక్వల్ టు n అయినప్పుడు ఇక్కడ a ను మనము భూమి లేదా ఆధారం x ఘాతాంకం. సో a పవర్ x విలువ n అయినప్పుడు దీన్ని సంవర్గమానంగా కన్వర్ట్ చేస్తే n యొక్క సంవర్గమానం విలువ ఇక్కడ భూమి లేదా ఆధారం a కాబట్టి ఇక్కడ సంవర్గమానంలో కూడా ఆధారం a అవుతుంది. అప్పుడు దాని విలువ x అవుతుంది. అంటే n యొక్క సంవర్గమానం విలువ a యొక్క ఆధారంగా x అవుతుంది అని చెప్తాం. సో కాబట్టి a పవర్ x n అయినప్పుడు log n బేస్ a విలువ x అవుతుంది అని మనము ఈ డెఫినేషన్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డెఫినేషన్ తోనే మన పార్ట్ బి లో మన క్వశ్చన్స్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనకు మార్చ్ 2015 లో ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. log 0.001 to the base 10 is equal to -3 ను ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి అని అడగడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బేస్ గా రాయాలి. అంటే 10 బేస్ గా రాశాను. ఈ -3 అనేది ఘాతాంకంగా వస్తుంది. దాని విలువ 0.001. సో 10 పవర్ -3 విలువ అంటే a పవర్ x ఇజ్ ఈక్వల్ టు n అయినప్పుడు log n బేస్ a ఇజ్ ఈక్వల్ టు x. మరి log n బేస్ a x అయినప్పుడు a పవర్ x ఇజ్ ఈక్వల్ టు n అవుతుంది అని ఈ కన్వర్షన్ ని మనము సింపుల్ ఇక్కడ నుంచి కన్వర్షన్ ఈజీగా చేయగలిగితే, ఈ ఫార్ములా గుర్తించగలిగితే మనకు పార్ట్ బిలో కూడా ఈ కన్వర్షన్ సంబంధించిన ఒక లెక్క అడిగే అవకాశం ఉంది. ఇంకొకసారి మనకి ఏమడిగాడంటే a పవర్ b ఇజ్ ఈక్వల్ టు c. ఇది ఘాతాంక రూపం. దీన్ని సంవర్గమాన రూపంలో వ్యక్తం చేయమని. సో ఇప్పుడు మనం బేస్ గా మారుతుంది. అంటే లాగ్ రాసి a ను బేస్ లోకి పంపిస్తే లాగ్ c వాల్యూ a ఆధారంగా b అవుతుంది అని మనం చెప్తాం. అంటే a పవర్ x n అయినప్పుడు log n బేస్ a x రూపంలో మనం దీన్ని కన్వర్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఘాతాంక రూపం నుంచి సంవర్గమాన రూపంకి, సంవర్గమాన రూపం నుంచి ఘాతాంక రూపంలోకి మార్చడానికి ఈ ఫార్ములాను మనము వాడుకుంటాం. తర్వాత సంవర్గమాన ధర్మాల గురించి ఒకసారి సంవర్గమాన ధర్మాలను ఒకసారి మనం చూద్దాము. log x into y బేస్ a విలువ log x బేస్ a ప్లస్ log y బేస్ a అవుతుంది. సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే x into y అనేది x ప్లస్ y గా మారుతుంది. మనకు ఘాతాంకాల్లో a పవర్ x into a పవర్ y ఉంటే భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కూడతాం కదా, ఆ ధర్మాన్ని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. x into y ఉన్నప్పుడు x ప్లస్ y గా మారుతుంది. అంటే log x into y విలువ log x ప్లస్ log y గా మారుతుంది. తర్వాత log x by y ఉన్నప్పుడు log x బేస్ a మైనస్ log y బేస్ a గా మారుతుంది. అంటే x by y ఉన్నప్పుడు అది x మైనస్ y గా రూపాంతరం చెందుతుంది. మామూలుగా మనకు a పవర్ m బై a పవర్ n ఉన్నప్పుడు అది మనకు ఘాతాంక రూపంలో a పవర్ m మైనస్ n అవుతుంది కదా. కాబట్టి x by y ఉన్నప్పుడు అనగా log x by y ఉంటే అది log x మైనస్ log y గా మారుతుంది. తర్వాత log x పవర్ m ఈ ఘాతాంకం విలువ గుణకంగా మారుతుంది. అంటే m log x బేస్ a గా మారుతుంది. అంటే x పవర్ m ఉంటే m log x గా మారుతుంది. అదే విధంగా ఆధారానికి కూడా ఘాతాంకం ఉంటే అది log x పవర్ m బేస్ a పవర్ n ఉంటే m by n log x బేస్ a గా మారుతుంది. తర్వాత irrespective of its base log 1 విలువ ఎల్లప్పుడూ 0. అంటే ఆధారంతో సంబంధం లేకుండా log 1 విలువ ఎల్లప్పుడూ 0 అవుతుంది.
తర్వాత లాగ్ ఏ బేస్ ఏ అంటే ఒక సంఖ్య యొక్క సంవర్గమానం అదే సంఖ్య ఆధారంగా ఉన్నట్లయితే దాని విలువ 1 అవుతుంది. ఈ ఫార్ములాస్ మనము గుర్తుపెట్టుకున్నట్లయితే మనం సంవర్గమానాల సమస్యలను సులభంగా సాధించవచ్చు. మొదటి సూత్రము log x into y log x plus log y గాను, log x by y log x minus log y గాను మారుతుంది. log x power m log x గాను, తర్వాత log x power n బేస్ a power n బేస్ కూడా పవర్ ఉన్నట్లయితే అది డినామినేటర్ వస్తుంది. అంటే m by n log x బేస్ a అవుతుంది. log 1 విలువ ఆధారంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 0 అవుతుంది. తర్వాత log a బేస్ a ఒక సంఖ్య యొక్క సంవర్గమానం అదే సంఖ్య ఆధారంగా 1 అవుతుంది. ఈ ఫార్ములాస్ మనము బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే సంవర్గమాన సమస్యలను సులభంగా సాధించవచ్చు. దీనిలో ఖచ్చితంగా దాదాపుగా 2 మార్కుల ప్రశ్న దాదాపు ప్రతి సంవత్సరం కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు ఒకసారి మనము చూద్దాం. అంటే ఈ సూత్రాల ఆధారంగా మనము సంఖ్యలను విస్తరించవచ్చు మరియు కుదించి రాయవచ్చు. ఆ సమస్యలను ఒకసారి మనం ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి సమస్యలను ఒకసారి చూసినట్లయితే log 2 ప్లస్ log 10 విలువ కనుగొనండి అన్నారు. ఇక్కడ ఏ రూపంలో ఉంది? log x ప్లస్ log y రూపంలో. log x ప్లస్ log y రూపంలో ఉంటే మనం ఏం రాయొచ్చు? log x ఇంటూ y గా రాయొచ్చు. అంటే log 2 ఇంటూ 10 గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది log 2 10 గా 20 అవుతుంది. ఇప్పుడు సంవర్గమానాల ధర్మాల ఆధారంగా కొన్ని సమస్యల సాధన చూద్దాం. ఇందులో ప్రధానంగా విస్తరించి రాయడం, తర్వాత విస్తరించున్నటువంటి సంవర్గమాన పదాలను ఒక్క పదంగా రాయడం అనే సమస్యలు మనకి ఇందులో ఉంటాయి. ఉదాహరణకు 2 log 3 మైనస్ 3 log 2 అనే ప్రాబ్లం. దీన్ని మనము ఇది విస్తరించబడింది, దీన్ని ఒకే పదంగా రాయాలి. మామూలుగా ఇది గుణకం ఏమవుతుంది? ఘాతాంకంగా మారుతుంది. అంటే log 3 స్క్వేర్ అవుతుంది, గుణకం ఘాతాంకం అవుతుంది. అదేవిధంగా log 2 క్యూబ్ అవుతుంది, గుణకంగా ఉన్నటువంటి 3 ఘాతాంకంగా వెళ్ళింది. అప్పుడు ఇది ఏమవుతుంది? log 9 మైనస్ 2 క్యూబ్ విలువ 8, కాబట్టి log 9 మైనస్ log 8 గా మారింది. ఇప్పుడు మళ్ళీ ఏ రూపంలోకి మారింది? log x మైనస్ log y రూపంలోకి మారింది. కాబట్టి దీన్ని మనం ఏం రాస్తాము? log x by y. అంటే విస్తరించున్నటువంటి సంవర్గమాన విలువలను ఒకే సంవర్గమానంగా కుదించి రాయడం జరిగింది. ఈ విధమైనటువంటి సమస్యలు సాధించి ఇంకొక లెక్క log 2 ప్లస్ log 5 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇదే రూపంలో ఉంది, log x ప్లస్ log y రూపంలో ఉంది. కాబట్టి log x ప్లస్ log y ను మనం ఏం రాస్తాము? log x ఇంటూ y గా రాస్తాము. 2 ఇంటూ 5 అంటే ఏమవుతుంది? ఇది 2 5 10. ఇది మనకు ఇక్కడ ఆధారం ఏం లేకపోతే జనరల్గా 10ని ఆధారంగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ log 10 బేస్ 10 విలువ 1. ఈ విధంగా మనము విస్తరించబడినటువంటి సంవర్గమాన విలువలను ఒకే పదంగా రాస్తాం. అదేవిధంగా ఒకే పదంగా ఉన్నటువంటి సంవర్గమాన విలువలను విస్తరించి రాసే సమస్యలు మనకి ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడగడం జరిగింది. ఉదాహరణకు ఆగస్టు 2022లో log 32/81ను విస్తరించుము అని ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఒకే సంవర్గమానపు విలువను విస్తరించి రాయాలి. ఇది ఏ రూపంలో ఉంది? log x by y రూపంలో ఉంది. log x by y ఫార్ములా ఏంటి? log x మైనస్ log y. కాబట్టి ఇదేమవుతుంది? log 32 మైనస్ log 81. ఇప్పుడు 32కు మరియు 81కి మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా మార్చుకోవాలి. 32ను ప్రధాన కారణాంకాల లబ్దంగా మార్చినట్లయితే ఇది రెండవ టేబుల్లో వెళ్తుంది. కాబట్టి 2 ఎక్కం 2, 2 ఆర్ల 12, 2 ఎంబుల 16, 2 నాళ్ళ 8, అదేవిధంగా 2 రెంట్ల 4, 2 ఎక్కం 2. సో 32ను మనం ఇప్పుడు ఏం రాయొచ్చు? 1 2 3 4 5 log 2/5 గా రాయొచ్చు. తర్వాత 81 కూడా మనం కన్వర్షన్ చేసినట్లయితే ఇది థర్డ్ టేబుల్లో రెండో టేబుల్లో వెళ్ళదు కాబట్టి థర్డ్ టేబుల్లో 3 2 జా 3 7 జా 3 9 27, 3 9 9, 3 ఎక్కం 3.
అంటే మనం 81 ఏం రాయొచ్చు 1 2 3 4 3 పవర్ 4 గా రాయొచ్చు log 3 పవర్ 4 ఇక్కడ సమవర్ధమాన విలువకు ఘాతాంకం ఉంటే అది గుణకంగా మారుతుంది కాబట్టి ఇదేమవుతుంది 5 log 2 మైనస్ 4 log 3 అవుతుంది అంటే log 32/81 ను సంవర్ధమాన సూత్రాలను ఉపయోగించుకొని విస్తరించినట్లయితే అది 5 log 2 మైనస్ 4 log 3 గా మారడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ ఈ ఎక్స్పాన్షన్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. జూన్ 24 రీసెంట్ ఎగ్జామినేషన్ లో కూడా మనకు ఈ సంవర్ధమాన విస్తరణ రూపంపై ఒక లెక్క అడగడం జరిగింది. log a cube b square c to the power of 5 ను విస్తరించుము అని మనకు ఆగస్ట్ 2022 లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది విస్తరించాలి అంటే ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, ప్రొడక్ట్ లో ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటిని కూడా మనం ఏం రాస్తాం log a cube plus log b square plus log c power 5. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఘాతాంకాలన్నీ గుణకాలుగా మాట్లాయి కాబట్టి 3 log a ప్లస్ ఘాతాంకం గుణకం అవుతుంది 2 log b ప్లస్ 5 log c. ఈ విధంగా జస్ట్ ఒక 2 స్టెప్పుల్లోనే మొత్తం విస్తరణ రూపాన్ని మనము కంప్లీట్ చేయొచ్చు. తద్వారా మనకు 2 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్ నుంచి మనం పొందడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ సంవర్ధమాన చాప్టర్లో మనకు అడిగేటటువంటి ఎక్కువగా తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ రూపంలో ఉంటుంది. x² + y² = 7xy అయినా 2 log x plus y 2 log x plus y is equal to log x plus log y plus 2 log 3 అని చూపండి. ఇది మనకు మార్చ్ 2016 లో వచ్చినటువంటి ప్రశ్న. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు అని చూపండి అని ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనకు ఏం చూపమన్నాడు, సొల్యూషన్ లో 2 log x plus y ఉంది అంటే దీన్ని x plus y రూపంలోకి మార్చుకోవాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో x² + y² ఉంది, దీన్ని x plus y రూపంలోకి మార్చాలి అంటే దీన్ని a plus b whole square సూత్రం ప్రకారంగా దాన్ని x² + y² ను x plus y గా మార్చడానికి అవకాశం ఉంది. ఇక్కడ x² + y² ఉంది, x plus y whole square గా రూపాంతరం చెందించడానికి ఒక 2xy తక్కువగా ఉంది కాబట్టి ఎడమవైపు ఒక 2xy ని కలిపినట్లయితే ఇది x plus y whole square రూపంలోకి మారుతుంది. ఎడమవైపు కలిపాం కాబట్టి తప్పనిసరిగా సమీకరణానికి కుడివైపు కూడా అంతే మొత్తంలో మనము విలువ మారకుండా కలపాలి. కలిపినట్లయితే ఇప్పుడు ఎడమవైపు ఇది x² + y² + 2xy అనేది మనకు x plus y whole square సర్వ సమీకరణం రూపంలోకి మారింది కాబట్టి దీని విలువ ఏమవుతుంది x plus y whole square అవుతుంది. ఇక్కడ ఇది సజాతి పదాలు కాబట్టి 7xy + 2xy విలువ 9xy గా మారుతుంది. ఇప్పుడు మనకు చూపవలసిన దాంట్లో సంవర్గమానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇరువైపులా సంవర్గమానాన్ని తీసుకుందాం. సో ఇరువైపులా సంవర్గమానము తీసుకునగా ఇరువైపులా సంవర్గమానాన్ని అప్లై చేస్తున్నాం. అప్పుడు log x plus y whole square is equal to log 9xy. ఇరువైపులా సంవర్గమానాన్ని తీసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ సంవర్గమానాన్ని అప్లై చేశానో x plus y whole square ఘాతాంకంగా 2 ఉంది కాబట్టి ఇది వెంటనే గుణకంగా మారుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది 2 log x plus y అవుతుంది. ఇది సంవర్గమాన న్యాయంలో ఇది log x * y రూపంలో ఉంది. 9 * x * y కాబట్టి దీన్ని log 9 plus log x plus log y అంటే ఇక్కడ మనము ఏ ఫార్ములాను వాడాము, log x * y is equal to log x plus log y ఫార్ములాను ఇక్కడ మనము అప్లై చేయడం జరిగింది. తర్వాత 2 log x plus y is equal to ఇప్పుడు 9ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఇది 3 ముళ్ళ 9 అవుతుంది. 3 ఎక్కం కాబట్టి 9ని మనము ఏం రాయొచ్చు
3 ఇంటూ 3గా రాయొచ్చు, అంటే 3 స్క్వేర్గా రాయొచ్చు, ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అప్పుడు ఏమవుతుంది 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఘాతాంకం గుణకంగా మారుతుంది కాబట్టి అప్పుడు 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు log 3 స్క్వేర్ విలువ 2 log 3గా మారుతుంది, ఘాతాంకం గుణకం అవుతుంది, ప్లస్ log x ప్లస్ log y. ఇదే మనం చూపించాల్సింది. సో 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు log x